హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ విద్యార్థులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏపీలో విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న బకాయిల్లో 1200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, అలాగే పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్లను కాలేజీలు ఆపకుండా ఇచ్చేందుకు వీలు కలిగింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా అరకొరగానే నిధులు కేటాయిస్తుండడంతో దాదాపు 7,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో ఇప్పుడు 1,200 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఊరట దక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వులపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు 1,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. ఏపీ విద్యార్థుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.